అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీ 2:22. ఎవరికి నివాస స్థలం? దేవునికి నివాస స్థలం. ఎలాగ కట్టబడుతున్నారు? ఆత్మ మూలంగా కట్టబడుతున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలం ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రైజ్ లార్డ్. అవును, నిర్గమ 25:8, ఆదిలోనే దేవుడు మోషేకి ఇలాగ ఆజ్ఞాపించాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలని చెప్పారు. 1 కొరింథీ 3:16-17 వచనాల్లో, మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరు ఆలయమే ఉన్నారు. 6:19, మీ దేహం మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా అని పౌలు భక్తి ద్వారా హెచ్చరించబడతా ఉండటం మనం గమనిస్తున్నాం. ఎఫెసీ 2:20-21 వచనాలు చూస్తే, ఆల్రెడీ మనం దేవుని ఆలయంగా కట్టబడి ఉన్నాము. మనలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. దేవుని ఆలయం కట్టబడినందు చేత అది వృద్ధి పొందుచూ ఉన్నది. అయితే 22వ వచనం, దేవుని నివాస స్థలమై ఉండుటకు మనం ఇంకనూ కట్టబడుతూ ఉన్నాం. ఇంతకీ దేవుని ఆలయానికి దేవుని నివాస స్థలానికి తేడా ఏంటి అని కొంచెం పరిశీలిస్తే, మోషేకి ఇవ్వబడిన దేవుని నివాసమైన లేకుంటే సొలొమోను చేత కట్టబడిన దేవుని మందిరమైన కానీ బ్లూ ప్రింట్ లేక నమూనా ఒకటే. దానికి దీనికి ఆవరణ ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం అని మరి విభజింపబట్ట మనం చూస్తున్నాం. దేవుని నివాసం ఇక్కడ మరి ఆత్మ మూలముగా కట్టబడతా ఉండటం చూస్తున్నాము. దేవుని మందిరం మెటీరియల్తో కట్టబడింది. దేవుని ఆలయంలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. దేవుని నివాసంలో దేవుడే ఉంటున్నాడు. మన దేహం దేవుని ఆలయము, మనమే దేవుని నివాసం. 1 కొరింథీ 3:17 ప్రకారం దేవుని ఆలయం ఎవడైనా పాడు చేయవచ్చు, ఎవడైనా కూల్చివేయచ్చు. ఒకవేళ అట్లు చేస్తే వారిని దేవుడు పాడు చేస్తాను అంటున్నాడు. అది వేరే విషయం. అయితే దేవుని నివాసంలో ఏ ఒక్కరు కూడా పాడు చేయడం, కూల్చివేయడం అన్నది అసాధ్యం. కారణం, దేవుని ఆలయం పదార్థములతో కట్టబడింది, లేక మన దేహంతో కట్టబడింది. దేవుని పదార్థాలు పాడైపోతాయి, లేకపోతే మన దేహం కూడా పాడవుతుంది. పదార్థాలతో లేక మెటీరియల్తో కట్టబడినందువలన ఎవడైనాను పాడు చేయవచ్చు, కూల్చివేయవచ్చు. కానీ దేవుని నివాసం ఆత్మ మూలంగా కట్టబడతా ఉంది. మరి రోమా 8:11 ప్రకారం, మృతుల్లో నుండి యేసును లేపిన వాడు చావునకు లోనైన మన శరీరంలో కూడా మనలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను గనుక దేవుని నివాసమైన మనలను ఏ ఒక్కరు కూల్చలేరు, పాడు చేయలేరు. కనీసం టచ్ అంటే ముట్టుకోలేరు. ప్రైజ్ లార్డ్. ఆయన నివాసం దుర్భేద్యమైనది. ఇది సామాన్యమైన నివాసం, సామాన్యమైనది కాదు, సామాన్యమైన వాని యొక్క నివాసం కాదు. మరి ఇది రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అంతేకాదు 3 లోకాలకు అధిపతి యొక్క కోట. ఇది ఈ కోట బలమైన దుర్గమ కంటే గొప్పది, బలమైనది, దుర్భేద్యమైనది. ప్రైజ్ లార్డ్. దేవుని ఆలయమును శత్రులు చుట్టుముట్టగలరు. దేవుని నివాసం యొక్క దర్దాపులకైనా శత్రువు రాలేడు. దేవుని ఆలయంగా పిలువబడుతున్న మందిరాల్లో కానీ, మన శరీరం లేక మన దేహాల్లో కానీ దేవుడు ఉండవచ్చు, లేకపోవచ్చు. అయితే దేవుని నివాసంలో మాత్రం దేవుడే ఉంటాడు కదా. దేవుని మందిరంలో యాజకులు, ప్రధాన యాజకులు, పరిచారకులు ఉంటారు. దేవుని నివాసంలో దేవునికి సేవ చేయడానికి శరాపులు, కెరూబులు, కోట్లాది దూతల సైన్య సమూహం ఉంటారు. దేవుని మందిరంలోకి మానవుని అవసరతలు, లేకపోతే ఉదాహరణగా ఆకలి, దాహం, స్వస్థత సమస్యలు తీరడానికి వెళతారు. దేవుని నివాసంలో ఆకలి, దాహం, దుఃఖం ఉండదు. అలాంటి పదము వినడానికే కనబడదు, చూడటానికే కనబడదు. ప్రకటన 21:3 పరలోక పట్టణంలో దేవుని నివాసం మనుషుల మధ్యలో ఉంది. దేవుడు వారితో కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. మరియు భక్తిని, యోహాను భక్తిని దర్శనంలో 22వ వచనం, దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు, లేకపోతే సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ప్రైజ్ లార్డ్.
ఎంత అద్భుతమైన విషయం ఇది. అవును, అందుకే మనము దేవుని ఆలయముగా ఉందామా, దేవునికి నివాసముగా ఉందామా అన్న విషయాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరం మరి మనదైంది. నీ మీద ఉదయిస్తూ నీ మహిమకు కారణమైన నీ దేవుడు నీలో నివసించుట అన్నది ఎంత ధన్యకర్మ కదా. అందుకే దేవునికి నివాస స్థలమైండునట్లు ఎల్లప్పుడూ ఆయనలోనే ఉంటూ మనము కూడా ఆత్మమూలముగా కట్టబడుచుందుముగాక. ఆమె ప్రైజ్లా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మీ రక్తం చేత విలువ పెట్టి కొనబడిన మేమందరమును పరిశుద్ధాత్మక ఆలయం ఉండటం మాత్రమే కాక శత్రువుకి ఏమాత్రం అవకాశం ఇవ్వని రీతిలో మీరు మాలో ఎల్లవేళలా నివసించినట్లుగాను, నాలో మాలో మీ మహిమ ప్రకాశంను పరచునట్లుగాను మీలోనే మేము ఉంటూ ప్రతి క్షణం మీ ఆత్మ మూలముగా మీకే నివాస స్థలముగా ఉండుటకు కట్టబడినట్టి కృపాభాగ్యమును అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.